నమస్కారం. సిసిసి న్యూస్కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. మహాశివరాత్రి ఏర్పాట్లపై సమన్వయ శాఖలతో సమీక్షా సమావేశం. జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి గుర్తించిన ఘాట్లలో మాత్రమే పుణ్యస్నానాలకు అనుమతి. జలసాలకు అలవాటు పడి బైక్ దొంగతనాలకు పాల్పడుతున్న వ్యక్తి అరెస్ట్. 23 లక్షల రూపాయలు విలువ చేసే 28 వాహనాలు స్వాధీనం. పెద్దపులి కోసం గోదావరి తీరంలో గాలింపు చర్యలు ముమ్మరం. ఎప్పటికప్పుడు దిశ మార్చుకుంటూ మూగజీవాలపై పంజా విసురుతున్న పులి. గోదావరి తీరంలో రాత్రి వేళ ఇష్టారాజ్యంగా సంచరిస్తున్న పెద్దపులిని బంధించడానికి అధికార యంత్రాంగం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. నిఘా, భద్రత మరింత కట్టుదిట్టం చేసింది. ప్రత్యేక నిపుణులను రంగంలోకి దించింది. రాత్రి పగలు తేడా లేకుండా పులి సంచారం ఉన్న చోట ప్రత్యేక దృష్టి సారించి ఉన్నతాధికారులు సమీక్షిస్తున్నారు. రాజమండ్రి సమీప గ్రామాల్లో పెద్ద పులి హడలెత్తిస్తుంది. రోజుకో ప్రాంతం తిరుగుతూ స్థానికులను వణికిస్తుంది. తాజాగా రాజనగర్ మండలం పుణ్యక్షేత్రం గ్రామంలో తెల్లవారుజామున పెద్ద పులి ఆవుపై దాడి చేసి చంపేసింది. ఈ ఘటనతో గ్రామస్తుల్లో తీవ్ర భయాందోళనలు నెలకొన్నాయి. సత్యనారాయణ అనే రైతుకు చెందిన ఆవుపై గురువారం తెల్లవారుజామున పెద్ద పులి దాడి చేసింది. ఈ పులి నామవరం అక్కమ్మ తల్లి కొండ ప్రాంతం నుంచి దిశ మార్చుకుని పుణ్యక్షేత్రం వైపు వచ్చింది. బుధవారం రాత్రి నామవరం వద్ద బైక్పై వెళ్తున్న వారికి కనిపించి ఆ తర్వాత ఆయిల్ ఫామ్ తోటలోకి వెళ్లినట్లు అధికారులు తెలిపారు. ఈ రోజు ఆవు దూడలపై పెద్ద పులి దాడి చేసి చంపేసింది. ఈ ఘటనలో ఒక ఆవుతో పాటు 3 ఆవు దూడలు మృతి చెందాయి. ఎర్రంపాలెంలో ఆవు దూడలు మృతి చెందిన ప్రాంతం వద్ద పులి ఆచూకీ కోసం అటవీశాఖ అధికారులు గాలిస్తున్నారు. పులిని సురక్షితంగా పట్టుకునేందుకు అటవీ సిబ్బంది సహా మత్తు వైద్యులు, పోలీసులు చేరుకున్నారు. ప్రత్యేక బృందం పులికి మత్తుమంది ఇచ్చేందుకు గన్లు సిద్ధం చేసుకున్నారు. రాజమండ్రి సమీపంలోని పుణ్యక్షేత్రం గ్రామంలో పెద్ద పులి సంచారం భయాందోళన సృష్టిస్తుంది. ఇప్పటికే పెద్ద పులిని బంధించేందుకు ఢిల్లీలోని నేషనల్ టైగర్ అథారిటీతో సహా ప్రధానమంత్రి కార్యాలయం నుంచి అటవీశాఖ అధికారులు అనుమతులు తీసుకున్నారు. పులిని బంధించడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. పెద్ద పులి సంచారం నేపథ్యంలో గ్రామస్తులు అప్రమత్తంగా ఉండాలని స్థానిక ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ సూచించారు. ప్రజలు రాత్రి బయటకు రాకూడదని అటవీశాఖ అధికారులు సూచించారు. పొలాలకు వెళ్లే సమయంలో ఒంటరిగా వెళ్లవద్దని తెలిపారు. పులి కనిపిస్తే వెంటనే అటవీశాఖకు సమాచారం అందించాలని సూచించారు. అటవీశాఖ, స్థానిక పోలీసులు గస్తీ పెంచుతూ గ్రామంలో భద్రతా చర్యలు కొనసాగిస్తున్నారు. పులి సంచారంపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, పూర్తి సహకారం అందించాలని జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి విజ్ఞప్తి చేస్తున్నారు. తూర్పుగోదావరి జిల్లా రాజనగర్ మండలం భూపాలపట్నం గ్రామంలో ఒక పెద్ద ఆవు, ఎర్రంపాలెం గ్రామంలో 3 దూడలు మృతి చెందిన ఘటనల నేపథ్యంలో జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి గురువారం మధ్యాహ్నం ఎర్రంపాలెం గ్రామాన్ని సందర్శించి క్షేత్రస్థాయిలో పరిస్థితిని పరిశీలించారు. 3 దూడల్లో ఒక దూడను పులి తినేసినట్టు అటవీశాఖ అధికారులు తెలియజేశారు. ఫామ్ ఆయిల్ తోటల్లో పులి దాక్కుని ఉండే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. కలెక్టర్ సందేశం మేరకు అటవీశాఖ, పోలీస్, రెవెన్యూ, మున్సిపల్ శాఖల సమన్వయంతో చర్యలు చేపడుతున్నట్లు అధికారులు తెలిపారు. రాజమహేంద్రవరానికి ప్రత్యేక రెస్క్యూ బృందాలు చేరుకున్నాయని, సిసిఎఫ్ రాజమహేంద్రవరం మార్గదర్శకత్వంతో అటవీ బృందాలు థర్మల్ డ్రోన్లు, ట్రాప్ కేజులు, ట్రాప్ కెమెరాలతో పులిజాడల గుర్తింపుకు చర్యలు వేగవంతం చేశాయని వెల్లడించారు. వెటర్నరీ డాక్టర్లు, వన్యప్రాణి నిపుణులు రంగంలోకి దిగారని, పులిజాడ లభించిన వెంటనే బంధించేలా ఏర్పాట్లు చేసినట్లు పేర్కొన్నారు. జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరితో కలిసి ఎస్పీ డి నరసింహకిషోర్, మున్సిపల్ కమిషనర్ రాహుల్ మీనా, డిఎఫ్ఓ ప్రభాకర్ రావు క్షేత్రస్థాయిలో పరిశీలన చేయగా అటవీశాఖ ప్రిన్సిపల్ చీఫ్ కన్వర్టర్ వివి చలపతిరావు, సిసిఎఫ్ బీసీఎన్ మూర్తి, డిఎఫ్ఓ ప్రభాకర్ రావు, ఎఫ్ఆర్ఓ దావిద్ రాజునాయుడు, ఎన్టీసీఏ అధికారి రాజశేఖర్, మత్తు వైద్యులు డాక్టర్ ఫణీంద్ర పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి మాట్లాడుతూ పులిని ఎట్టి పరిస్థితుల్లోనూ డిస్టర్బ్ చేయరాదని, అది అత్యంత సున్నిత స్వభావం కలిగిన వన్యప్రాణి అని తెలిపారు. స్వల్ప అలికిడి జరిగిన పులి మరో ప్రాంతానికి తరలిపోయే అవకాశం ఉందని, అలా జరిగితే అటవీ అధికారులు పులిని గుర్తించి బంధించడంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడుతుందని పేర్కొన్నారు. ఈ కారణంగా పులిని సురక్షితంగా పట్టుకోవడం సాధ్యం కాకుండా మారే అవకాశం ఉందని, కావున ప్రజలు పూర్తి స్థాయిలో సహకారం అందిస్తూ అధికారుల సూచనలు తప్పనిసరిగా పాటించాలని కలెక్టర్ విజ్ఞప్తి చేశారు. ఘటనా స్థలానికి 1 కిలోమీటర్ పరిధిలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, పులి పాదముద్రలను చెడగొట్టకుండా అటవీ బృందాలకు సహకరించాలని సూచించారు. ఉదయం వేట జరిగిన ప్రాంతానికి పులి మళ్లీ వచ్చే అవకాశం ఉన్నందున ప్రజలు ఆందోళన చెందకుండా ఓర్పుతో అధికారుల సూచనలు పాటించాలని జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి స్పష్టం చేశారు. జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరితో కలిసి స్థానిక శాసనసభ్యులు బత్తుల బలరామకృష్ణ, ఎస్పీ డి నరసింహకిషోర్, మున్సిపల్ కమిషనర్ రాహుల్ మీనా, డిఎఫ్ఓ ప్రభాకర్ రావు క్షేత్రస్థాయిలో పరిశీలన చేయడం జరిగింది. అటవీశాఖ ప్రిన్సిపల్ చీఫ్ కన్వర్టర్ పివి చలపతిరావు, సిసిఎఫ్ బీసీఎన్ మూర్తి,
డిఎఫ్ఓ ప్రభాకర్ రావు, ఎఫ్ఆర్ఓ ఎస్ దావిద్రాజ్ నాయుడు, ఎన్టీసీఏ అధికారి రాజశేఖర్, మత్తి వైద్యులు డాక్టర్ ఫణీంద్ర పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. రాజమండ్రి ప్రకాష్ నగర్ పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేసి 23 లక్షల రూపాయల విలువ చేసే 28 వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. జల్సాలకు అలవాటు పడి ద్విచక్ర వాహనాల చోరీలకు పాల్పడే యువకుడు పసుపులేటి సీతారామలింగేశ్వరరావును అరెస్ట్ చేసి 28 ద్విచక్ర వాహనాలు స్వాధీనం చేసుకున్నామని డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ వై శ్రీకాంత్ వెల్లడించారు. కాకినాడ జిల్లా పిఠాపురం కొంప వీధికి చెందిన పసుపులేటి సీతారామలింగేశ్వరరావు ప్రస్తుతం తునిలో నివసిస్తున్నాడు. జల్సాలకు అలవాటు పడి ద్విచక్ర వాహనాలను చోరీ చేయడమే ఉపాధిగా ఎంచుకున్నాడు. పోలీసులు ఇతన్ని పట్టుకుని సుమారు 28 ద్విచక్ర వాహనాలు స్వాధీనం చేసుకున్నారని డీఎస్పీ వై శ్రీకాంత్ మీడియా సమావేశంలో వివరించారు. తూర్పుగోదావరి జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ నరసింహకిషోర్ ఆదేశాల మేరకు సెంట్రల్ జోన్ డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ వై శ్రీకాంత్ పర్యవేక్షణలో రాజమహేంద్రవరం ప్రకాష్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో బైక్ దొంగతనాలు చేసే వ్యక్తుల మీద ప్రకాష్ నగర్ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ బాజీలాల్ ప్రత్యేక నిఘా ఉంచారు. రాజమహేంద్రవరం జాగృతి బ్లడ్ బ్యాంక్ వద్ద వెహికల్ చెక్ చేస్తుండగా బైక్ దొంగతనాలు చేసే పసుపులేటి రామలింగేశ్వరరావును గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. రామలింగేశ్వరరావు గతంలో పిఠాపురంలో బంగారు షాప్ పెట్టుకుని ఆ వ్యాపారంలో నష్టాలు రావడం, కొంతకాలం కార్ ట్రావెల్స్ పెట్టి అందులో కూడా నష్టాలు రావడంతో సదరు ముద్దాయి అప్పటి నుంచి చోరీల మార్గం ఎంచుకున్నాడు. రాజమండ్రి చుట్టుపక్కల పలు చోట్ల బైక్ దొంగతనాలు చేస్తూ ఖరీదైన సుజుకి యాక్సెస్, హీరో గ్లామర్లు, స్ప్లెండర్ ప్లస్ను దొంగతనాలు చేస్తూ పోలీసులకు పట్టుబడకుండా గుట్టు చప్పుడు కాకుండా జల్సాగా జీవనం సాగిస్తున్నాడు. సదరు ముద్దాయి మీద ప్రకాష్ నగర్ ఇన్స్పెక్టర్ ఆర్ఎస్కే బాజీలాల్ వారి సిబ్బంది ప్రత్యేక నిఘా పెట్టి సదరు ముద్దాయిని అరెస్ట్ చేయడంలో గుట్టురట్టయింది. అతని వద్ద నుండి మొత్తం 28 బైకులు రికవరీ చేశారు. అందులో రాజమండ్రి ప్రకాష్ నగర్ పోలీస్ స్టేషన్ లిమిట్స్లో 12 బైకులు, రాజమండ్రి 3 టౌన్ పోలీస్ స్టేషన్ లిమిట్స్లో 11 బైకులు, రాజమండ్రి 1 టౌన్ పోలీస్ స్టేషన్ లిమిట్స్లో 3 బైకులు, తాళ్ళపూడి పోలీస్ స్టేషన్ లిమిట్స్లో 1 బైక్, సర్పవరం పోలీస్ స్టేషన్ లిమిట్స్లో 1 బైక్, మొత్తం 28 బైకులను రికవరీ చేయడం జరిగింది. వీటిలో 6 యూరికాన్స్ బైకులు, 8 హోండా యాక్టివా బైకులు, 6 సుజుకీలు యాక్సెస్ బైకులు, 5 కేసులో ప్రతిభ కనబరిచిన ప్రకాష్ నగర్ పోలీస్ స్టేషన్లో పనిచేస్తున్న ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ ఆర్ఎస్కే బాజీలాల్, ఎస్ఐఎఫ్ పోలీస్ నవీన్ కుమార్, పోలీస్ సిబ్బంది వి నాగరాజు, ప్రవీణ్ కుమార్, వినయ్, వి సత్యనారాయణ, వి సత్యప్రసాద్లను ఉన్నతాధికారులు అభినందించారు. ఇది తక్కువ ఖర్చుతోటే మనం అరేంజ్ చేసుకోవచ్చు. ఎవరైనా బైక్ని టచ్ చేసినట్టయితే సౌండ్ వస్తుంది. అలానే వీల్ లాక్స్, వీటి కాస్ట్ కూడా తక్కువగానే ఉంటుంది. జీపీఎస్ సుమారు ఒక 2000 రూపాయలు ఖర్చు పెట్టుకుంటే జీపీఎస్ సిస్టమ్ ఒకటి వస్తుంది. దీన్ని అమర్చుకుంటే వాళ్ళు సులభంగా ట్రాక్ చేసుకుంటానికి, వాళ్ళ బైక్స్ని ప్రొటెక్ట్ చేసుకోవడానికి కూడా అవకాశం ఏర్పడుతుంది. అలానే మన ప్రకాష్ నగర్ లిమిట్స్లో కూడా ఎవరైనా దూర ప్రాంతాలకు లేదా ఎక్కువ రోజులు ఏదైనా విహారయాత్రలకు వెళ్తున్నట్టయితే ఎల్హెచ్ఎంఎస్ సిస్టమ్ అనేది ఉందండి, లాక్ హౌస్ మానిటరింగ్ సిస్టమ్ అనేది. అది వాళ్ళ ఇంట్లో ఏర్పాటు చేయడం జరుగుతుంది. తద్వారా దొంగతనాలు అరికట్టడానికి, ఒకవేళ జరిగినట్లయితే వెంటనే గుర్తించడానికి కూడా అవకాశం కలుగుతుంది. దీని మూలంగా ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తారు. ఈ నెల 8న ఇంటర్నేషనల్ మోటివేషనల్ స్పీకర్ శివాని రాజమండ్రి నగరానికి విచ్చేస్తున్నారు. ఈ మేరకు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. ఆనందం మీ చేతుల్లో పేరుతో హుకుంపేట డీమార్ట్ పక్కన ఈ నెల 8వ తేదీ సాయంత్రం 5:30 నుంచి 7:30 వరకు జరిగే సదస్సుకు ఇంటర్నేషనల్ మోటివేషనల్ స్పీకర్ బీకే శివాని దీది విచ్చేస్తున్నారు. ఆర్యపురం ఈశ్వరీయ ప్రజాపతి బ్రహ్మకుమారి కేంద్రంలో మీడియా సమావేశం నిర్వహించారు. డాక్టర్ తోటకూర సత్యనారాయణ శ్రావణి మాట్లాడారు. బీకే శివాని దీది గత 27 సంవత్సరాలకు పైగా రాజయోగ సాధనతో పాపులర్ టీవీ ప్రోగ్రాం అవేకనింగ్స్ విత్ బ్రహ్మకుమారిస్ ద్వారా కోట్లాది మంది జీవితాల్ని శాంతి మార్గంలో నడిపించిన వ్యక్తిత్వం కలిగి ఉన్నారన్నారు. వారి ఎనలేని సేవలకు గాను 2014 సంవత్సరంలో ఉమెన్ ఆఫ్ ది డికేడ్ అచీవర్స్ అవార్డును అందుకున్నారన్నారు. 2017లో వరల్డ్ సైక్రాట్రిక్ అసోసియేషన్ ద్వారా గుడ్ విల్ అంబాసిడర్గా నియమితులయ్యారని వివరించారు. ఆదివారం సాయంత్రం జరిగే సదస్సులో నేటి జీవనశైలిలో పెరుగుతున్న మానసిక ఒత్తిడి, భావోద్వేగ కలతలు, డిప్రెషన్ వంటి సమస్యలకు ఆధ్యాత్మిక పరిష్కార మార్గాలపై అవగాహన కల్పిస్తారన్నారు. ఈ సదస్సుకు అందరూ ఉచితంగానే హాజరు కావచ్చని, అయితే రిజిస్ట్రేషన్ తప్పకుండా చేయించుకోవాలని సూచించారు. సమావేశంలో బ్రహ్మకుమారులు పార్వతి, గీతామాధురి, శ్రీనివాస్, హేమ, శివాని, భాగ్యలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. ఇది ప్రత్యేకంగా స్త్రీలకు గౌరవాన్ని ఇచ్చి స్త్రీల చేత నడిపింపబడేటువంటి సంస్థ. రాగద్వేషాలకు, నామరూపాలకు అతీతంగా నిస్వార్థ, నిష్కల్మష, నిష్పక్షపాత, నిష్కామ సేవ చేసేటువంటి సంస్థ. ఇందులో ఫీజులు కట్టించుకోవటం, చందాలు వసూలు చేయటం అనేది ఏమీ లేదు. వచ్చేటువంటి ఆధ్యాత్మిక జిజ్ఞాసుల యొక్క ఇష్టపూర్వక సహయోగంతో ఈ సంస్థ నడుస్తుంది.
8th ఫిబ్రవరి జరుగుద్దండి. ఈవినింగ్ 5:30 to 7:30 ఉంటుంది, కానీ 5 o'clockకి రావాలి. అండ్ నెక్స్ట్ ఫ్రమ్ 10th ఫిబ్రవరి రాజమండ్రిలో ఉన్న బ్రహ్మకుమారి సెంటర్స్ అన్నింట్లో కూడా ఒక 1 hour మెడిటేషన్ క్లాసెస్ అనేది జరుగుతుంది. మార్నింగ్ 7 to 8, ఈవినింగ్ 7 to 8, 3 days జరుగుతుంది. 10th, 11th, 12th. సో ఎవరైనా మెడిటేషన్, రాజయోగ మెడిటేషన్ నేర్చుకోవాలి అని అనుకుంటే వారందరికీ కూడా ఈశ్వరీయ ఆహ్వానం. వారు తప్పకుండా ఇక్కడ విచ్చేసి వారు ఈ నెల 15 జరిగే మహాశివరాత్రి సందర్భంగా లక్షలాది మంది భక్తులు హాజరు కానున్న నేపథ్యంలో భక్తుల భద్రత, సౌకర్యాలే ప్రధాన లక్ష్యంగా అధికారులు పనిచేయాలని జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి ఆదేశాలు జారీ చేశారు. రాజమహేంద్రవరం కలెక్టరేట్లో మహాశివరాత్రి సందర్భంగా చేపట్టాల్సిన ఏర్పాట్లపై జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి అధ్యక్షతన సమన్వయ శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో జిల్లా ఎస్పీ డి నరసింహకిషోర్, మున్సిపల్ కమిషనర్ రాహుల్ మీనా, రెవెన్యూ, పోలీస్, మున్సిపల్, వైద్య, అగ్నిమాపక, ఎండోమెంట్, రవాణా తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి మాట్లాడుతూ ఫిబ్రవరి 15 జరిగే మహాశివరాత్రి సందర్భంగా లక్షలాది భక్తులు హాజరు కానున్న నేపథ్యంలో భక్తుల భద్రత, సౌకర్యాలే ప్రధాన లక్ష్యంగా అధికారులు పనిచేయాలని సూచించారు. ముఖ్యంగా రాజమహేంద్రవరం, కొవ్వూరు డివిజన్ల పరిధిలో గుర్తించిన ప్రధాన ఘాట్లలో మాత్రమే పుణ్యస్నానాలకు అనుమతి ఇవ్వాలని, అనధికార ఘాట్ల వద్ద భక్తులను ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించరాదని కలెక్టర్ ఆదేశించారు. గతంలో చోటు చేసుకున్న దుర్ఘటనలను దృష్టిలో ఉంచుకుని మున్సిపల్, మండల అధికారులు టామ్ మైక్ అనౌన్స్మెంట్ల ద్వారా గ్రామాలు, వార్డుల్లో ఇప్పటి నుంచే విస్తృత ప్రచారం చేపట్టాలని తెలిపారు. అన్నదానం, సేవా కార్యక్రమాలు నిర్వహించే సంస్థలతో ముందస్తు సమావేశాలు నిర్వహించి స్పష్టమైన మార్గదర్శకాలు అందించాలని సూచించారు. ఘాట్ల నిర్వహణ బాధ్యతలను శాఖల వారీగా స్పష్టంగా కేటాయించారు. మున్సిపల్ శాఖలు పారిశుద్ధ్యం, తాగునీరు, మరుగుదొడ్లు, దుస్తులు మార్చుకునే గదులు, లైటింగ్ ఏర్పాట్లపై ప్రత్యేక దృష్టి పెట్టాలని, రెవెన్యూ శాఖ ఘాట్ల వద్ద క్రమబద్ధమైన నిర్వహణ, బారికేడింగ్, చెక్పోస్టుల ఏర్పాటు పర్యవేక్షించాలని ఆదేశించారు. మత్స్యశాఖ, ఫైర్, టూరిజం శాఖల సమన్వయంతో ప్రతి ఘాట్ వద్ద షిఫ్ట్ల వారీగా ఈతగాళ్లు, బోట్లు, లైఫ్ జాకెట్లు అందుబాటులో ఉంచాలని, హాజరు ఖచ్చితంగా నమోదు చేయాలని తెలిపారు. అందుకు అనుగుణంగా ప్రతిపాదన అందజేయాలని స్పష్టం చేశారు. వైద్య ఆరోగ్య శాఖ ద్వారా ప్రధాన ఘాట్ల వద్ద అంబులెన్స్లు, వైద్య బృందాలు, మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేయాలని, ఎండోమెంట్ శాఖ దేవాలయాల్లో క్యూలైన్ నిర్వహణ, అభిషేకాలు, హారతులపై నియంత్రణ విధించి గుంపుల నియంత్రణ చేపట్టాలని కలెక్టర్ సూచించారు. రాజమహేంద్రవరం, కొవ్వూరు డివిజన్లకు 2 SDRF బృందాల మంజూరుకు రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపాలని, శివరాత్రి ఏర్పాట్లను 2027 గోదావరి పుష్కరాలకు రోల్ మోడల్గా తీసుకుని సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ కీర్తి చేకూరి స్పష్టం చేశారు. జిల్లా ఎస్పీ డి నరసింహకిషోర్ మాట్లాడుతూ మహాశివరాత్రి సందర్భంగా అన్ని ఘాట్లు, దేవాలయాలు, రహదారి మార్గాల్లో పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. సీసీ కెమెరాలు, డ్రోన్ పర్యవేక్షణ, ఇంటిగ్రేటెడ్ కంట్రోల్ రూమ్ ద్వారా నిరంతర మానిటరింగ్ చేపడతామని, గ్రామ స్థాయిలో విలేజ్ మానిటరింగ్ టీంలు ఏర్పాటు చేయాలని సూచించారు. ట్రాఫిక్ జాములు తలెత్తకుండా ముందస్తు ట్రాఫిక్ డైవర్షన్ ప్లాన్, నో పార్కింగ్ జోన్లు, పార్కింగ్ ప్రాంతాల గుర్తింపు, సరైన లైటింగ్ ఏర్పాటు చేయాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు. అనధికార ఘాట్ల వద్ద ప్రజలను అడ్డుకునేందుకు కఠిన చర్యలు తీసుకుంటామని, మైక్ అనౌన్స్మెంట్లు 5-6 రోజుల ముందే ప్రారంభించాలని జిల్లా ఎస్పీ స్పష్టం చేశారు. రాజమహేంద్రవరం మున్సిపల్ కమిషనర్ రాహుల్ మీనా మాట్లాడుతూ నగర పరిధిలోని ఘాట్లు, దేవాలయాల వద్ద పారిశుద్ధ్యం, తాగునీరు, మరుగుదొడ్లు, సీనియర్ సిటిజన్ కేర్ సెంటర్లను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అనుమతి లేకుండా టెంట్లు, ఆహార పంపిణీ జరగకుండా కఠిన చర్యలు తీసుకుంటామని, భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని శాఖలతో సమన్వయంతో పనిచేస్తామని పేర్కొన్నారు. ఈ సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి టి సీతారామమూర్తి, రాజమండ్రి ఇన్ఛార్జ్ ఆర్డీఓ కె భాస్కర్ రెడ్డి, కొవ్వూరు ఆర్డీఓ రాణి సుస్మిత, డీఎస్పీలు, ఇతర జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు. రాజమండ్రి చాంబర్ మాజీ ఉపాధ్యక్షులు నందెపు వెంకట్రావు చిత్రపటానికి పలువురు పూలమాలలు వేసి ఘనంగా పుష్పాంజలి ఘటించారు. ది రాజమండ్రి ఛాంబర్ ఆఫ్ కామర్స్ మాజీ అధ్యక్షులు శ్రీ వెంకటేశ్వర జనరల్ మార్కెట్ కమిటీ చైర్మన్ నందెపు శ్రీనివాస్కు పితృవియోగం కలిగింది. రాజమండ్రి ఛాంబర్ మాజీ ఉపాధ్యక్షులు నందెపు వెంకట్రావు ఇటీవల స్వర్గస్థులయ్యారు. కుటుంబ సభ్యులు ఈరోజు గౌతమి ఘాట్ శ్రీ దత్తముక్తి క్షేత్రంలో పెదకార్యం నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు ప్రముఖులు, బంధుమిత్రులు, కుటుంబ సభ్యులు విచ్చేశారు. నందెపు వెంకట్రావు చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు. కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఆర్యపురం అర్బన్ బ్యాంక్ చైర్మన్ చల్లా శంకర్రావు, ఇన్నిస్పేట కోఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్ కోళ్ల అచ్యుతరామారావు, వైసీపీ సీజీసీ సభ్యురాలు జక్కంపూడి విజయలక్ష్మి, వైసీపీ నాయకులు జక్కంపూడి గణేష్, పోలు విజయలక్ష్మి, నక్క శ్రీనగేష్,
ఎన్వి శ్రీను, జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ బైరాజు ప్రసాదరాజు, బట్లంకి ప్రకాష్, అశోక్ కుమార్ జైన్, కొల్లేపల్లి శేషయ్య, దేశరెడ్డి బలరామనాయుడు, కనకాల రాజా, మంచాల బాబ్జీ, బెజవాడ రంగారావు, అడపా శ్రీహరి, ఆకుల శ్రీనివాస్, ఒంటెద్దు సూరిబాబు, మురళి, సిపిఐ మాజీ కార్పొరేటర్లు పాల్గొన్నారు. చాంబర్ మాజీ ఉపాధ్యక్షులు నందెపు వెంకట్రావు స్వర్గస్థులైనందుకు పంతం సత్యనారాయణ చారిటబుల్ ట్రస్ట్, బీసీఎన్, సిసిసి ఛానల్ యాజమాన్యం, సిబ్బంది సంతాపం వ్యక్తం చేస్తున్నారు. కుటుంబ సభ్యులకు సానుభూతిని తెలియజేస్తున్నారు. వెంకట్రావు పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నారు. రాజమండ్రి నగర కాంగ్రెస్ కార్యాలయంలో పండుగ వాతావరణం నెలకొంది. పలువురు కాంగ్రెస్ పార్టీలో చేరారు. రాజమండ్రి నగర కాంగ్రెస్ ఆధ్వర్యంలో పలువురు కాంగ్రెస్ పార్టీలో రాష్ట్ర క్రిస్టియన్ మైనార్టీ జనరల్ సెక్రటరీ సిండియా రాణి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ కార్యక్రమానికి నగర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బాలేపల్లి మురళి అధ్యక్షత వహించారు. జిల్లా మాజీ అధ్యక్షులు టీకే విశ్వేశ్వరరెడ్డి, జిల్లా మహిళా అధ్యక్షురాలు శారద ముఖ్య అతిథులుగా విచ్చేశారు. ఇంతమంది పార్టీలో చేరడం చాలా ఆనందంగా ఉందని, రాహుల్ గాంధీ దేశ ప్రధాని, వైఎస్ షర్మిల రాష్ట్ర ముఖ్యమంత్రి అయ్యే వరకు మనం కష్టపడి పనిచేయాలని వారు కోరారు. ఈ సమావేశంలో రాజమండ్రి నగర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు నీలా చౌదరి, జిల్లా మహిళా కాంగ్రెస్ ఉపాధ్యక్షురాలు ఈస్టర్ రాణి, జిల్లా మహిళా కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ షేక్ లలితాని ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఉపన్యాస వక్త జయరాజ్ను జిల్లా స్పోకెన్ పర్సన్గా నియమించారు. ఈ కార్యక్రమంలో జిల్లా మైనార్టీ చైర్మన్ నటరాజ్, నగర ఎస్సీసీఎల్ చైర్మన్ బత్తిన సందర్రావు, బ్లాక్ 2 అధ్యక్షులు బర్రే సుబ్రహ్మణ్యం, అనపర్తి నియోజకవర్గ కోఆర్డినేటర్ యేసు తదితరులు పాల్గొన్నారు. రాజశేఖర రెడ్డి ప్రజలు ఎవరు కూడా మర్చిపోరు. ఆయన పెట్టిన స్కీములు అలాంటివి, మళ్ళీ అవే స్కీములు కంటిన్యూస్గా బాగా జరగాలంటే మనందరూ కూడా వైఎస్ షర్మిలని రాష్ట్రానికి ముఖ్యమంత్రి చేయాలి. కాబట్టి అందరూ కూడా మరి షర్మిలమ్మ నాయకత్వాన్ని, రాహుల్ గాంధీని బలపరచాలని కోరుకుంటూ మరి జై కాంగ్రెస్. దుగ్గరాజపట్నం లేదు, విశాఖ స్టీల్ని ప్రైవేట్ పరం చేయడానికి సిద్ధంగా ఉన్నారు. కడప స్టీల్ మాటే లేదు. ఇవన్నీ లేకుండా వారు బడ్జెట్ ప్రకటిస్తూ ఉంటే కనీసం ప్రశ్నించే నాదుడు ఈ రాష్ట్రంలో లేడు. కాబట్టి అందరూ ఆలోచన చేయాలి. ప్రశ్నించే పార్టీ ఏదైనా ఉందంటే ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఒకటి మాత్రమే. ఒక క్రిస్టియన్ తరపున నాకు పోస్ట్ ఇచ్చారు కాబట్టి నా బాధ్యత నేను నెరవేర్తించుకోవాలని చెప్పి ఈరోజు నేను ఒక 10 మందిని కాంగ్రెస్ పార్టీలో జాయిన్ చేయడం అనేది. ఐక్యతగా ఉంటే మనం ఏదైనా కూడా సాధించవచ్చు. మరి ఐక్యతంగా ఇంక నుంచి మీరందరూ కూడా మాతో కలిసి నడుస్తారని ఆశిస్తూ, ఆకాంక్షిస్తూ క్వారీ మార్కెట్ అన్నా క్యాంటీన్ వెనుక శ్రామిక భవనంలో గోదావరి ఎలక్ట్రికల్ వర్కర్స్ ట్రేడ్ యూనియన్ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు.
గోదావరి ఎలక్ట్రికల్స్ వర్కర్స్ ట్రేడ్ యూనియన్ ఆధ్వర్యంలో క్వారీ మార్కెట్ అన్నా క్యాంటీన్ వెనుక శ్రామిక భవనంలో ఎలక్ట్రికల్ సోదరుల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో భవన నిర్మాణ కార్మిక సంఘాల సమైక్య అధ్యక్షుడు బొజ్జ రామకృష్ణ అధ్యక్షత వహించారు. రాజమహేంద్రవరం ప్లంబర్స్ వర్కర్స్ ట్రేడ్ యూనియన్ అధ్యక్షుడు కొండపల్లి నాగేశ్వరరావు, రాజరాజ నరేంద్ర పెయింటర్స్ వర్కర్స్ ట్రేడ్ యూనియన్ అధ్యక్షుడు కురపాటి రాజన్న, విశ్వేశ్వర బోర్డు సెంటరింగ్ వర్కర్స్ ట్రేడ్ యూనియన్ అధ్యక్షుడు శంకర వెంకటేశ్వరరావు, విశ్వకర్మ వడ్రంగి పనివాళ్ల సంఘం అధ్యక్షుడు దేవగుప్త శ్రీనివాస్ తదితరులు ప్రసంగించారు. సమైక్య అధ్యక్షుడు బొజ్జ రామకృష్ణ మాట్లాడారు. ఎలక్ట్రికల్ యూనియన్లో ఈఎస్ఐ సంవత్సరం కాలం అయినందున సభ్యుల సమక్షంలో ఈఎస్ఐ సెలబ్రేషన్ నిర్వహించారు. గౌరవ అధ్యక్షులు ఎంవిజీవి ప్రసాద్ చేతుల మీదుగా కేక్ కట్ చేశారు. యూనియన్ గౌరవ అధ్యక్షులు తాటిపూడి వినాయకరావు, వివిధ ట్రేడ్ యూనియన్ నాయకులు ప్రసాద్, ఎదరాడ రాంబాబు, రమేష్ గోవాడ, కొండబాబు, షణ్ముఖం, వివిధ సంఘాల నాయకులు పాల్గొన్నారు. కార్మికులు అందరూ రోడ్ల మీద వస్తేనే ఫోకస్ పెడతారేమో అని మాకు అనిపిస్తుంది. కాబట్టి రేపు 12వ తారీఖున జరగబోయే ఈ యొక్క కార్మికుల సమ్మెలో భాగంగా ఈ యొక్క భవన నిర్మాణ కార్మిక సంఘాల సమైక్య అందరూ కూడా పాల్గొంటారని ఇందు మూలంగా తెలియజేసుకుంటున్నాం. అలాగే ప్రభుత్వం ఎప్పటికైనా మేలుకొని కార్మికులకు సరైన న్యాయం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మా డబ్బులు మాకుంటే మా భవన నిర్మాణ కార్మికులకి ఏ కష్టం వచ్చినా సుఖం వచ్చినా మరొకటి వచ్చినా సరే ఆ డబ్బులు మాకు సరిపోతాయండి. లేబర్ కార్డు ద్వారా మాకు ఉంటుంది. అవి రావట్లేదు. దాన్ని మాకు 2018 వరకు కూడా అందరూ అందించారు. 2018 నుంచి ఎలక్షన్స్ కోడ్ వచ్చిన తర్వాత 19 ఎలక్షన్ కోడ్ వచ్చిన దగ్గర నుంచి వాకర్స్ యోగా అండ్ లాఫింగ్ క్లబ్ చే వృద్ధులకు నూతన వస్త్రాలు, పింఛన్లు పంపిణీ చేశారు. వాకర్స్ యోగా అండ్ లాఫింగ్ క్లబ్ స్వచ్ఛంద సేవా సంస్థ స్థానిక ఎస్కేవిటి డిగ్రీ కళాశాల ఆనంద్ గార్డెన్స్లో క్లబ్ అధ్యక్షుడు శనపతి సత్యబాబు అధ్యక్షతన వృద్ధులకు వస్త్రాలు, పింఛన్ల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా లయన్స్ క్లబ్ ప్రతినిధులు పిఎస్ఎన్ మూర్తి, రొక్కం గోపాలరావు ఇచ్చేశారు. ముఖ్య అతిథులు మాట్లాడుతూ గత 15 సంవత్సరాల నుంచి నిర్విరామంగా వృద్ధులకు పింఛన్లు, విద్యార్థులకు ఉపకార వేతనాలు అందిస్తూ వారి భవిష్యత్తుకు బాటలు వేస్తున్నారని, ఈ సంస్థ ద్వారా ఇటువంటి సహాయ కార్యక్రమాలు నిరంతరంగా జరగడానికి తమ వంతు సహాయ సహకారాలు అందిస్తామని సభకు తెలియజేశారు. ముఖ్య అతిథుల చేతుల మీదుగా ఒక్కొక్కరికి 500 చొప్పున 80 మంది వృద్ధులకు 40,000 పింఛన్లు పంపిణీ చేశారు. దుబ్బిరెడ్డి చిన్న వెంకట్రావు తన తల్లి పాపాయమ్మ జ్ఞాపకార్థం పేద మహిళా వృద్ధులకు చీరలను, ఆనాపు మల్లేశ్వరరావు జ్ఞాపకార్థం వారి కుటుంబ సభ్యులు వృద్ధులకు పంచెలు, తువాళ్లు పంపిణీ చేశారు. ఈ మధ్య జరిగిన యోగా పోటీల్లో గెలుపొందిన విజేతలకు రామినీడు, ముప్పన వరలక్ష్మి, సంతోష్లను యోగా గురువు సూరపరెడ్డి తాతారావు ఆధ్వర్యంలో క్లబ్ సభ్యులు ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో కార్యదర్శి రొక్కం అప్పారావు, భేరి రత్నంబ, లంకే శ్రీదేవి, మొగల్తూరు దుర్గా, అనసూరు శ్రీనివాస్, బొల్ల పెద్ద సత్యబాబు, క్లబ్ వ్యవస్థాపకులు పామర్తి గోపాలరావు తదితరులు పాల్గొన్నారు. అంటే మా నాన్నగారు ఆయన మందుల షాపు ఇప్పుడు కదండి, ఒక 60-70 సంవత్సరాల కిందట రాజమండ్రి 4-5 షాపులు ఉండేయండి అంతే. ఆ రోజుల్లో మా నాన్నగారు ఎవరు చచ్చినా ఏం చేసినా ముందు ఫస్ట్ ఆ పేషెంట్కి ఏం కావాలి ఏం కావాలి కనుక్కొని గబగబా ఆయన హాస్పిటల్ తీసుకెళ్ళిపోయి ఆయన మందు షాపు తీసేవారు. షాపు తీసి ఆయన వచ్చి కస్టమర్ని వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మహాశివరాత్రి ఏర్పాట్లపై సమన్వయ శాఖలతో సమీక్షా సమావేశం. జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి గుర్తించిన ఘాట్లలో మాత్రమే పుణ్యస్నానాలకు అనుమతి. జలసాలకు అలవాటు పడి బైక్ దొంగతనాలకు పాల్పడుతున్న వ్యక్తి అరెస్ట్. 23 లక్షల రూపాయలు విలువ చేసే 28 వాహనాలు స్వాధీనం. పెదపులి కోసం గోదావరి తీరంలో గాలింపు చర్యలు ముమ్మరం. ఎప్పటికప్పుడు దిశ మార్చుకుంటూ మోగజీవాలపై పంజా విసురుతున్న పులి. సమాప్తం. నమస్కారం.